ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. మనం ఎంట్రీ సాంగ్ కి డాన్స్ అవసరం కానీ నువ్వు పడేంత డాన్స్ మనకొద్దు. నీకు ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకునే బాధ్యత నాది. ఏమండి నేనంటే అంత ఇష్టం ఏంటండి మీకు? ఏమో సుమిత్ర, భార్యని ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. ఈ భార్య భక్తులందరూ ఇలాగే ఉంటారండి? ఎక్కడ ఉంటారు సుమిత్ర, ఎక్కడ ఉంటారు? చాలా మంది భర్తలు ఈ జోనర్ లో ఉండి వేరే జోనర్ లో పని చేస్తుంటారు సుమిత్ర. ఇప్పటివరకు నేను మందుకు అడక్ట్ అవ్వాలా, సిగరెట్ అడక్ట్ అవ్వాలా, కానీ భార్య అనే పదానికి మాత్రం బాగా అడక్ట్ అయిపోయాను సుమిత్ర. ఏవండి మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. సుమిత్ర, నేను పుట్టిందే భార్యని ప్రేమ పంచడానికి. చివరికి చచ్చిపోతూ కూడా భార్యని ప్రేమ అలా పంచుతూ 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 చచ్చిపోతా. దా సుమిత్ర. అయ్యో ఏంటండి నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు? భర్త ఎప్పుడు భార్య కాళ్ళ దగ్గరే ఉండాలి సుమిత్ర. అవునా? అవును సుమిత్ర, ఇలాంటి రోజా గారికి ఎంత ఇష్టం. ఎందుకలా? ఆవిడ కాదు ఆనందం. చాలా మంది మగాళ్ళు చిన్న ఈగో కోసం భార్యని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, కానీ అస్సలు మాట ప్రకారం అయితే భర్తే భార్య కాళ్ళ దగ్గర ఉండాలి సుమిత్ర. అది సృష్టి ధర్మం కూడాను. నాగబాబు గారి ప్రశ్న నేను చేయలేను సుమిత్ర. ఇప్పుడు నేను ఏం చేయలేవు. అందులో నాకు భార్యకు ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. సుమిత్ర ఒకసారి కాలు. ఏంటండి ఇది? భర్తకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా సుమిత్ర కొన్నిటి విషయాల్లో. చంద్రాన్ని చూసి నేర్చుకోండి అందరూ. నేర్చుకుంటారు నేర్చుకుంటారు. నైస్, ఐ లైక్ యు అండి. థ్యాంక్ యూ సుమిత్ర. తప్పు చేస్తున్నాను తెలుసు కానీ తప్పదు. నా బతుకు ఇక బతుకన్నా హీనంగా అయిపోయింది. నా జీవితంలో నేను ఏం కోల్పోతున్నానో వాళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది. చిచ్చి, ఏమే ఈ చొక్కా ఏంటే ఇలా చిరిగిపోయింది? అది చిరగలేదు, నేనే జింపా. ఇదిగో ఇది కూడా నేనే జింపా. ఈ చొక్కాలంటే ఇలా చింపుతున్నావు? ఇక్కడ జీవితాలే చిరిగిపోతున్నాయి. చొక్కలో లెక్కన తొక్కలోది. చొక్కాల మీద ఉన్న ప్రేమ పెళ్ళ మీద లేదు నీకు. అంటే నీ మీద నాకు ప్రేమ లేదానే? అబ్బా, నీ ప్రేమ కుక్కకు బిస్కెట్ ఇస్తున్నట్టు అప్పుడప్పుడు అలా ఇసురుతావు. అటు చూడు, పెళ్ళాన్ని నోట్లో చెర్రి పండ్లు పెట్టుకుంటూ కాళ్ళకు పెయింట్ వేస్తున్నాడు. నీ తొర్రి పండ్ల మొహానికి చెర్రి పండ్లు అవసరమానే? అది పని పాట లేను పెళ్ళం దగ్గర చేసే పనులు. మాకు బయట బొచ్చడు పనులు ఉంటాయి. బయట పనుల మీద మాత్రం బాగానే ప్రేమ ఉంటది, పెళ్ళ మీద మాత్రం ఉండదు. అబ్బా, ఇప్పుడు నీకు ఏం కావాలి? కూరలో ఉప్పు ఎంత అవసరమో పెళ్ళానికి ప్రేమ అంతే అవసరం. ఉప్పు లేని కూర తినలేవు, ప్రేమ లేని కాపురం చేయలేవు. వాన్లాగా పని పాట పక్కన పడేసి నీ కాలు గోర్లకు పెయింట్ వేసుకుంటా కూర్చోవాలా? నువ్వు ఇంటి గోడకే పెయింట్ వేయవు, ఇంకా నా గోళ్ళకే వేస్తావు. అయినా నీ జోనర్ వేరు, ఆ ప్రేమరా జోనర్ వేరులే. చిచ్చి, మరీ ఆడలు మరీ సైకోల్ అయిపోతున్నారు. మరి దొంగ దొంగ. ప్రేమరాజ్, ఏం చేస్తున్నారు నువ్వు? మావిడిని ప్రేమిస్తున్నాను బ్రదర్. బొంగులో ప్రేమిస్తున్నావు. దేశంలో నీకు ఒక్కడికి ఉందా భార్య? వేరే వాళ్ళకి లేదారా? బ్రదర్ ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం రా. నీ వల్ల నా ఇంట్లో చొక్కాలు చినిగిపోతున్నాయి రా. పెళ్ళాన్ని ప్రేమించడం తప్పులేదురా, కానీ 24 గంటలు పెళ్ళాన్ని ప్రేమిస్తే చేదురా. చేదైపోతుంది రా. చేదవుతుందా? దరిద్రుడా. పెళ్ళం అంటే ఎప్పుడు చేదా నీకు? పెళ్ళాన్ని చూస్తే నాగుపాము చూశాడు చూస్తావు. నాగుపామై పుట్టినా బాగుండు, పుసుక్కున కాటేస్తా. పాముకు ఓన్లీ కూరలోనే విషయం ఉంటది, ఆడలోకి ఒళ్ళు మొత్తం విషయమే. పెళ్ళాన్ని నాగపాన్లా చూడటం ఏంటి బ్రదర్? పెళ్ళాం అంటే ఒక అద్భుతం, పెళ్ళం అంటే ఒక బంధం, పెళ్ళాం అంటే ఒక అనురాగం, ఆప్యాయత. ఆమెకే బద్దం కాదు. బొంగుల ఫిలాసఫీలు చెప్పకు ప్రేమరాజ్. ఓరి ఇంట్లో ఇదేమేం పగల కొడతావు?
ఏంటి సుమిత్ర ఈ జనాలు పిల్లాన్ని ప్రేమించే టైం కూడా లేదంట వీళ్ళందరికి మగాళ్ళందరికి. ఏవండి వాళ్ళ జోనర్ వేరు మీ జోనర్ వేరండి. అలాంటప్పుడు పిల్లం అనే జోనర్ రాకూడదు సుమిత్ర, బ్యాచిలర్ జోనర్ లోనే ఉండాలి సుమిత్ర. ఆవేశపడుకు ప్రేమ్. అంటే నేను ఆవేశపడుతుంది నీ మీద కాదు సుమిత్ర, ఒక మగాడు సృష్టికి విరుద్ధంగా వెళ్తుంటే వద్దురా అని చెప్తున్నాను సుమిత్ర. అది నా బాధ. అవునా సుమిత్ర, కరెక్టా కాదా? నువ్వు కరెక్ట్ చంద్ర. నేను కరెక్టే చెప్తాను. సెకండ్ హాఫ్ ఉంది ఇంకా రోజా. సుమిత్ర 1 గంట అవుతుంది సుమిత్ర. భోంచేయండి మా బంగారు. నాకు ఆకలిగా లేదండి. అలా అనద్ బంగారు, భోంచేయండి లేకపోతే నీకు ఎలా తినిపించాలో నాకు తెలుసు. ఇలా రోజు చచ్చి బతికే కన్నా అలా ఒక్కరోజు బతికినా చాలు. మళ్ళీ ఏమైందే? అటు చూడు. ఏమైంది బ్రదర్? ఏమైందంటావేంట్రా? కొత్త పగలు మిట్ట మధ్యాహ్నం సలసల కాగా ఎండలో సందమాన్ని పిలవడం ఏంట్రా? పిల్లాన్ని గోరు ముద్దలు తినిపించడం ఏంట్రా? అరే ఎవడన్నా చేస్తాడా ఇలా? నా పిల్లని గోరు మీద తినిపిస్తా నీకేంటి బ్రదర్? నీ ప్రభావం అందరి కాపురాల మీద పడుతుందిరా. నీకు దండం పెడతా ప్రేమ్ రాజ్. పెళ్ళాన్ని 24 గంటలు ప్రేమిస్తూ పెళ్ళాం పక్కనే ఉండడం సమాజంలో తిరిగే ఏ మగాడికి సాధ్యం కాదు ప్రేమ్ రాజ్. అందుకే కదా బ్రదర్ మీ జోనర్ వేరు నా జోనర్ వేరు అంటున్నాను. మాట్లాడితే జోనర్ అంటావు. ఒకసారి చెప్తే వినపడదు. ఎలాగో ఆ జోనర్ లోకి వెళ్ళడం చేత కాదు. ప్రేమరాజ్ గారిని తిట్టడం, నన్ను తిట్టడం మాత్రం చేతనవుతుంది. బతుకు చూసా సుమిత్ర, పెళ్ళం మాట వింటే జనాలందరూ పెళ్ళానికి బానిస అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే పెళ్ళం చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని కొంగు పట్టుకొని తిరిగితే కొంగు చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే సమాజం ఎన్ని బిరుదులు ఇస్తుందండి సుమిత్ర? ఏంటో చంద్ర అర్థం చేసుకోరు. రోజా గారిని అడిగి మాత్రం కన్ఫర్మ్ తెలుసుకుంటాం దీని అర్థం ఏంటో. సుమిత్ర, సమాజం నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా సమాజం జోనర్ వేరు, నా జోనర్ వేరు సుమిత్ర. అర్థమైందా సుమిత్ర? నా బంగారం, నా వజ్రం, నా వెండి, నా ఇనుము. అదేం పోలిక? నా పోలిక. బంగారు 9 అయింది. దాని అన్న పడుకో లేకపోతే ఆరోగ్యం పాడు. నాకు నిద్ర రావట్లేదు. అలా అనద్ బంగారు, పడుకో ఆరోగ్యం పాడవుతుంది. నీకు ఎలా పడుకోబెట్టాలో నాకు తెలుసు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే 12 ఏం చేయాలి? మళ్ళీ ఏమైందే? అటు చూడు. ముద్దైన తినదే పరిగెత్తే పైడి బొంగులో సైకిల్ చేస్తున్నావు. తున్నపోట్ల తిని పెళ్ళం కంటే ముందే పడుకోవడం కాదు. ప్రేమరాజ్ లా ప్రేమించి లాలించినోడే మొగుడు మొగాడు. అయినా నీలాంటితో ఉండడం కన్నా ప్రేమరాజ్ తో ఒక్కరోజు ఉంటే కొంప కొల్లేరు. ఈ ఆడాలి ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. దరిద్రుడా, నువ్వు మనిషివేనా? దరిద్రుడా, అసలు మొగ పుట్టుక పుట్టినావారా? మొగ జాతికే కలంకం అయిపోయినావు కదరా నువ్వు. దరిద్రుడా, మొగలు చేసే పనులేనారా? ఏంటి బ్రదర్ నీ ప్రాబ్లం ఏంటి? అరే దరిద్రుడా, ఈ స్కిట్ రేపు టీవీలో టెలికాస్ట్ అయింది అనుకో, ఎంతమంది కాపురాలు సర్వనాశనం అయిపోతాయో తెలుసారా దరిద్రుడా నీకు? ఏం కాదు. సరే నీ జోనర్ కే వస్తారా? ఒకసారి ఇక్కడ
ఇప్పుడు నీ పెళ్ళానికి నువ్వు చందమామ రావే జాబిల్లి రావే అని జోలు పాడుతూ మంచిగా తినిపిస్తున్నారా? అవును. ఏ రోజన్నా నీకు చందమామ రావే అని పాట పాడి నీ పెళ్ళానికి తినిపించిందా? అమ్మా ఫిట్టింగ్ లేదు. ఇప్పుడు తినిపిస్తాగా. జోలపాడి లాలిపాడి నీ భార్యను పడుకోబెడుతున్నావు. ఏ రోజన్నా నీ పిల్ల నీకు లాలిపాట పాడి పడుకోబెట్టిందారా? లేదు. ఇప్పుడు పడుకోబెడతాగా. అమ్మా ఫిట్టింగ్ పడద్దు చంద్ర పడద్దు. అరే ఆమె ఒక్క చీర అడిగితే నువ్వు 10 చీరలు కొనిచ్చావు. ఏ రోజన్నా నీ పిల్ల నీ కోసం ఒక బనీనన్న కొనిచ్చిందారా? లేదు. ఇప్పుడు పెడతాగా. ఎప్పుడు పెడతావే? కూడా బంగారం. బంగారమా బొంగ? అమ్మా అబ్బో అమ్మా అమ్మో, మీరు మామూలు చింగిడీలు కాదా మీరు? అమ్మా ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, వెరీ గుడ్. బ్రదర్, నా పెళ్ళం నీకు నీకేం కావాలని అడిగితే నీ ఆస్తి వద్దు ఐశ్వర్యం వద్దు, గొప్పెడు ప్రేమ ఉంటే చాలంది. నేను గంపెడు ఇచ్చా. ఆ గంపెడు ప్రేమలు నన్ను ముంచేసి కనిపించేసి బ్రదర్ ఇది. తల్లి అమ్మో బ్రదర్, వాళ్ళ ప్రేమే అలాంటిది బ్రదర్. మొత్తం మసిమసి మారేడు కాయలు ఏంటి కాదు. brother వీళ్ళకు? జీవన్ నీకు పెళ్ళాలు లవ్ చేయడం తెలియక పక్కన వాళ్ళకి పుల్లలు పెడతావా? వీళ్ళకని ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదేంటి బ్రదర్ వీళ్ళ దగ్గర? ఆడవాళ్ళ జోనర్ అలాంటిది బ్రదర్. ఓ మామూలు జోనర్ కాదు బ్రదర్. నన్ను మేల్కొల్పావు, థ్యాంక్ యూ బ్రదర్. సార్ మీరేంటి సార్, నేను ఇంత తప్పు చేస్తుండే చంద్ర అది కాదని ఒక్క మాట చెప్పండి సార్ మీరు. ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, బాగుపడతావు. సార్ ఈ స్కిట్ కి మీరు అసలు జడ్జిమెంట్ అయిపోద్దు సార్. ఏమను? నాకు ఒక్క మార్క్ కూడా వద్దు సార్ ఈ స్కిట్ కి. దేశంలో చాలా మంది మగాళ్ళు బతికున్నారు సార్, వాళ్ళని నేను రోడ్డు పాలు చేయలేను సార్. పీటీ వాళ్ళకి దండం పెడతాను, టీవీ ఈ స్కిట్ టెలికాస్ట్ చేయొద్దు. దండం పెడతా. లే చంద్ర, చూడండి తెలుసుకుంటారు అందరూ. అయితే నాగబాబు గారు చెప్పండి, టెలికాస్ట్ చేయండి. లాస్ట్ లో రిలీజ్ అవుతారు. ఏమే గోరుముద్దలు తినిపించు. నేనెందుకు పెడతా, మూసుకుని పెట్టుకో. ఏం చూనరే మీది? అమ్మో, మేం పుట్టినప్పుడు దొబ్బుకొని గప్ప 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 అని తిన్నారు కదే. మొగుడు ఒక ముద్ద తినిపించాలి వస్తుంది, అది వస్తుంది. నీ అమ్మ మిమ్మల్ని ఏమో పుట్టింటికి వెళ్ళి తిన్నావా పన్నావా అని అడుగుతావు. ఉన్నప్పుడు ఎప్పుడు అన్నం పెట్టావే నువ్వు, అక్కడ వెళ్ళి అడుగుతావు తిన్నావా అని. ఏమో ఇదొకటి. అక్కడే ఉండు, మొగుడికి కూడా ఏమదు, మీ అమ్మతోనే ఉండు. అక్కడ పెట్టే ఫోన్. ఏమో పెద్ద ఇక ప్రేమలు ఒలకపోస్తారు పుట్టింటికి వెళ్ళి, ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు. గాని వర్షం పాడుగాను ఎప్పుడు కురుస్తుందో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షం కురుస్తుంది, వర్షాకాలంలో ఎండలు కాస్తుంది. ఎండాకాలం వర్షం గొడుగులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం, గొడుగు అమ్మేవాడు కూడా తెచ్చుకోడు. పబ్లిక్ లో పాపాలు ఎక్కువైపోతే ప్రకృతి ఏం చేస్తుందిలే, ఏం చేయదు. ప్రకృతి గొప్పదే, నేనే ప్రకృతిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నా. మొత్తం తడిసినట్టున్నారు. కూరగాయలు కనేసి వచ్చాను, దారిలో సడన్ గా వర్షం పట్టుకుంది. ఓహో అవునా, ఎక్కడుంటారో? కేపీహెచ్పి కాలనీ. ఈ వర్షాన్ని చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు, మా ఇల్లు పక్కనే. అబ్బో స్టార్ట్ చేశాడు. ఒకసారి ఇంట్లోకి వచ్చి కూర్చోండి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. సారీ అండి. చూసారా, చిన్న ఉరుముకే భయపడ్డారు, అదే పిడుగుపడి ఉంటే. నిన్న పిడుగుపడి 4 చనిపోయారండి. ఒట్టు. ఆ వర్షం తగ్గిలోకి మా ఇంట్లో వచ్చి కూర్చోండి. అయ్యో మీ ఇంటికి నేను ఫ్రెండ్ అనుకోండి. ఆ బుట్టి ఇవ్వండి. అయ్యో పర్లేదండి, మోస్తాను. ఒకరికొకరు సాయం చేసుకోవాలండి. రండి, దగ్గరలో ఉండేటువంటి మ్యాన్ హోల్స్ ఉంటాయి. తల దుడుచుకోండి. థ్యాంక్ యూ అండి.
అలా కాదు, నేను తుడుస్తాను ఇట్రండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుస్తాను ఇట్రండి. మీరు నా తల తుడవడం రెండు అనుకోండి. ఇలా ఇలా తుడుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ చీర ఇప్పండి. ఏంటి? అదే ఈ చీర కట్టుకోండి అంటున్నా, తడిచింది కదా. మీ ఆవిడ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుందండి? ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుందా? జోక్. ఆపండి మీ జోకులు. ఏంటి ఇంట్లో మీ ఆవిడ లేదా? మై వైఫ్ ఎక్స్పెక్ట్ చనిపోయిందా? సో సారీ అండి. పర్లేదు, పోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించనండి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. జానే వాళ్ళే జాతే హై, ఆనే వాళ్ళే హాతే హై, ఫికర్ కై. నాకేం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని పంపించాలో ప్రకృతికి తెలుసు కదండి, మన చేతిలో ఏముంది? అదేలా? ప్రపంచంలో ఇలాంటి ఫేస్ ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? వర్షం పడ్డం వల్ల. అది మరి ప్రకృతి గొప్పతనం అంటే. ఇంతకీ ఇది మీ ఓన్ హౌసా? హౌస్ ఓన్ హౌస్ అని హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ అంతా నా ఓనే. ఏమండి, ఈ బాల్కాన్ నుంచి, ఈ రూమ్ లో బాల్కాన్ నుంచి చూస్తే గోల్కొండ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. రియలీ? రండి. నలిని కూరగాయల కోసం అని బయటికి వెళ్ళింది. తల్లిల పండి మీద కూరగాయలు కొని అంటే పుచ్చులుంటాయి అంటది. ఏమో ఒక్కరోజు పుచ్చిపోయిన కూరగాయలు తిన్న చచ్చిపోతావే పుచ్చిపోదానా? నలిని నలిని నువ్వు అయితే ఇంటికి రావా, నిన్ను నలిపినట్టు నలుపుతావు. నలిని నలిని. నిజమేనండి, గోల్కొండను మీ బాల్కనీ చూస్తే అచ్చం గోల్కొండే మీ బాల్కనీ ఉన్నట్టుందండి. మరి ఇంతకీ మీ పేరేంటండి? సహాయం. ఏంటి సహాయం? ఊరుకోండి మీ జోకులు ఆపండి. సహాయం అనే పేరు ఎక్కడైనా ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? నేను సాయం చేయడానికి పనికిరానా? అయ్యో భలే వారే, మీరు చాలా గొప్ప వాళ్ళండి. మనకి ఎవ్వరు గొప్ప కాదండి, ఇక్కడ ఈ జనాల కంటే ప్రకృతి గొప్పది. ఇందాక మీరు ఈ బాల్కాన్ నుంచి ఏం చూసారు? గోల్కొండ. ఈ బాల్కాన్ చూడండి, చార్మినార్ తాజ్ మహల్ లా కనిపిస్తుంది. Really? కూరగాయల కోసం పోయినావు రావే. నలిని ఎక్కడ చచ్చింది నలిని? కాలజ్ఞానమే ప్రకృతి, ప్రకృతియే కాలజ్ఞానం. గతం కూషిస్తుంది, వర్తమానం వణికిస్తుంది, ప్రకృతి బొంగులో తంతు. సార్ మా భార్య కూరగాయల కోసం బయటికి వెళ్ళింది సార్. ఏం అనువలో చిక్కుకుందో తెలియదు, ఏ వరదల్లో కొట్టుకుపోయిందో తెలియదు సార్. మీకు తెలుసా, కొంచెం చెప్పరా సార్? దండం పెడతా. మీ ఆవిడ ఏ వరదలో చిక్కుకోలేదు, మరి ఒకడు వలలో చిక్కుకుంది. మా ఆవిడ అలాంటిది కాదు సార్. వాడలాంటోడే. మా ఆవిడ వలల నుంచి బయటపడే మార్గం చెప్పండి సార్. వాడన్ని మార్గాలు మూసేశాడు, నీకే మార్గము లేదు. సార్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి సార్? సిచ్యువేషన్ సమాధానం చెప్పకుండా నలిని నలిని. నిజమేనండి, తాజ్ మహల్ చూడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళిన అవసరం లేదు, మీ ఇంటి బాల్కనీలోకి వస్తే చాలండి. మీ ఇండ్లే కాదండి, మీ ఇండ్లు మీరు ఒక వండర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెళ్ళొస్తాను. అప్పుడేనా? వర్షం తగ్గిందిగా, క్లోజ్నెస్ పెరిగింది. ప్రకృతి ఎలా నడిపిస్తారని నడవాలని మీరేగా చెప్పారు. ప్రకృతిని ఎదిరించి ఇద్దరం ఒకే దగ్గర ఉండలేమా? కాకి అన్నాక గూటికి చేరుకోవాలి, ఈ గుట్లోనే ఉండొచ్చుగా. కిరటం అన్నాక తీరాన్ని తాకాలి. నన్ను తాకచ్చుగా. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఈ బొంగులో ప్రకృతి ఒకటి, మంచి మంచి ఫలాలను వేరే వాళ్ళకి ఇస్తే పనికిరాని ఫలాలను మమ్మల్ని అంటగడుతుంది. బాయ్ అండి. వెళ్తా అన్నారు, ప్రకృతి అడ్డుపడుతుంది, దాన్నే ప్రకృతి అంటారు. కూర్చుందాంరా. రోజు ఎలాగైనా మా ఆయన సర్ప్రైజ్ చేద్దామంటే నలిని 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 నలిని. ఏమైంది
సహాయం గారు? ఏదో అండి ప్రకృతి ఏదో తేడా కొడుతుంది. అయ్యో ఎందుకని? ఏమో అండి, ఇందాక ఊర్మి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, ఈ ఊర్మి వస్తే గుండెలు గప్ప 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 గుర్తుతున్నట్టుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుంది. అంతేగా? రండి. బాగా తడిసిపోయినట్టున్నారు. అవునండి, ఊరు నుంచి వస్తుంటే మధ్యలో వర్షం పడింది. ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేటట్లేదండి. మా ఇల్లు పక్కనే, వర్షం తగ్గే వరకు మా ఇంట్లో కూర్చోవచ్చు. అయ్యో పర్లేదండి. ఫ్రెండ్ అనుకోండి. మళ్ళీ ఏమైంది సహాయం గారు? ఏమో అండి, ప్రకృతి ఏదో నా డైలాగ్ నాకు రిపీట్ 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 లాగా అనిపిస్తుంది. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేగా? అంతే. అయితే పర్లేదు రండి. రండి ఇంటికి వెళ్దాం. పర్లేదండి. మా ఇంటి బాల్కనీ నుంచి చూస్తే అమరావతి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి ఏమైంది సహాయం గారు? నేను కట్టింది చూపిస్తే వాడు కట్టింది కూడా కట్టేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుందంట. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేనా? అంతే. నాకు ఏ క్లోజ్ వస్తుంది కానీ రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వస్తా. అయ్యో బయట వర్షం పడుతుందండి. బొంగులో వర్షం ఒకరోజు తడిస్తే చచ్చిపోతానే. సడన్ గా మీరు ఇలా మారిపోయారు. నాలుగు సిస్టర్స్ ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ బ్యాగ్ తీసుకో ముందు. నేను మా ఇంటికి వెళ్తానండి. ఏమండి నేను డ్రాప్ చేసేస్తాను రండి. చెయ్యేసారేంటి? ఫ్రెండ్ అనుకోండి. ఏమైనా ఎప్పుడు సడన్ గా వచ్చి ఒక మాట అన్ని కొన్నావానే? కొన్నానండి. నువ్వు భలే ఫ్రెష్ కూరగాయలుంటావు. నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను మళ్ళీ వస్తా. మా ఆవిడ మీద కొట్టు, మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ ఇంకా అమరావతి చూపించావంట. నువ్వు గోల్కొండ చూపించాలి. ఇక నుంచి మీ ఆవిడ్ని నా గల్లీలో కూరగాయలకు పంపించు. ఇక్కడ నుంచి మీ ఆవిడ్ని పుట్టింటి కూడా పంపించకు. నీ ఇల్లు ఇటు, మీ ఆవిడ ఇటు.